ఫైటింగ్. ఒక్కటి ఎంఐఎంకి ఇచ్చారు, 16 సీట్లు బీజేపీ అండ్ కాంగ్రెస్ షేర్ చేసుకున్నారు. ఎవరు లైవ్లో? సురేష్ గారు ఏంటండి మొత్తానికి ఓవరాల్గా ఇచ్చినటువంటి వాటిలో ఏంటి రిపోర్ట్? వంశీ గారు, జాతీయ స్థాయిలో ఇప్పుడు వరకు వచ్చిన సర్వేలని పరిశీలిస్తే అంటే ఓటర్లు మరొకసారి బీజేపీకి, ఎన్డీఏ కూటమికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారని చెప్పి ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తెలియజేస్తున్నాయి. మల్లికార్జున ఖర్గే గారు అన్నట్లుగా ఈ ఎగ్జిట్ పోల్స్ మేము అసలు నమ్మం, ఎందుకంటే 295 వరకు ఇండియా బ్లాక్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా బీజేపీ మేనేజర్ చెప్పినప్పుడు కూడా మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూస్తే 2019లో బీజేపీకి 352 స్థానాలు, 352 వచ్చి ఈసారి కూడా అన్నీ వస్తాయి అని చెప్పని ఎన్డీఏ కూటమికి అంటే పిఎం మోడీ గారు 400 సీట్లు పెట్టారు, కానీ అంత రాకపోవచ్చు అని చెప్పి. అయితే అన్ని సంస్థలు కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే సౌత్లో ఎన్డీఏ షేర్ అంటే సీట్ల షేర్ గణనీయంగా పెరగబోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేనతోటి ఎన్డీఏ చేరడం, ఆ రకంగా పెట్టుకోవడం వల్ల 131 నియోజకవర్గాల్లో దాదాపు 52 స్థానాలకు కానీ అట్లా రావచ్చు, 51, 54 స్థానాలకు ఎన్డీఏ రావచ్చు. మీ గతంలో అంటే కూటమిలో లేదు కాబట్టి 2019లో మొత్తం మీద 30 లోక్సభ స్థానాలకు సౌత్లో పరిమితమైంది బీజేపీ. ఈసారి అంటే ఇక్కడ కూటమిగా ఏర్పడటం వల్ల ఎన్డీఏకి సౌత్లో దాదాపు 131లో 51 నుంచి 54 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి అన్ని సర్వేల విశ్లేషణ కూడా దాంట్లో చెప్తున్నారు. ఇక అదేవిధంగా ఏదైతే బీజేపీ రాష్ట్రాలు స్వీప్ ఉన్నారో ఆ రాష్ట్రాలన్నీ కూడా తిరిగి రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్ కానీ, లేకపోతే ఢిల్లీలో కానీ, ఢిల్లీలో మీకు తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి సీట్ల షేరింగ్ చేసుకున్నారు, కానీ అక్కడ కూడా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఈ సర్వేలో ఇంకొక అంశం కీలకమైన అంశం ఏంటంటే అమిత్ షా గారు ఆల్రెడీ చెప్పారు ఏంటంటే ఒడిశాలో ఈసారి బీజేపీ ఒకవేళ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. కానీ ఈ సర్వేలో చూస్తే బీజేపీకి ఈసారి ఒడిశాలో చాలా గణనీయంగా సీట్లు అంటే 15 ఆ రేంజ్ వరకు కూడా బీజేపీకి అక్కడ ఒడిశాలో సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ సౌత్లో అంటే డిఎంకేకి అదే సీట్లు ఉన్నాయి. కేరళలో ఇప్పుడు ఏదైతే 15 లోక్సభ స్థానాలు ఉన్నాయో అదే 15 లోక్సభ స్థానాలకు అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ కేరళలో వచ్చే అవకాశం ఉందని. కర్ణాటకలో ఇప్పుడు వరకు కేవలం ఒకటే సీటు ఉంటే 3 నుంచి 7 స్థానాలు కర్ణాటకలో, ఎందుకంటే అక్కడ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆ రకంగా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఇక మరి అయితే 7, 8 ఆ రేంజ్లో వాళ్ళకి తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పని మొత్తం మీద చూస్తే ఆ ఓటర్ అనేది రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుగుణంగానే 2019కి రిపీట్ అవుద్దన్న అభిప్రాయాన్ని మెజార్టీ సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. వంశీ గారు రైట్. సురేష్ గారు ఏమంటారు?